మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మనము ఈ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని జస్ట్ నానబెట్టుకున్నాం అంతేనా, ఉడికించుకున్నాం? అది ఏం లేదు, మనం కొంచెం నెయ్యిలో వేయించుకొని ఉడికించుకోవాలి. ఓహో, ఉడికించుకొని ఇప్పుడు అది ఏం చేస్తామన్నది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏం చేసి పెట్టారన్నది నేను అడుగుతున్నా. నేను కొంచెం నెయ్యిలో వేయించి ఉడకపెట్టి పెట్టాను పప్పు. ఓకే, ఆల్రెడీ వేయించి ఉడికించిన పప్పు మనకి రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొంచెం మూంగ్ దాల్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే ఓకే. సో నెయ్యి కరిగేలోపు అయితే మీ చుట్టాలు ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా సోలాపూర్లో. అవును, ముఖ్యంగా ఒక గ్యాదరింగ్స్ వచ్చాయి అంటే గనక అక్కడ ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాము, అక్కడ ఫేమస్ ప్లేసెస్ చూస్తూ ఉంటాము, అందులో ముఖ్యంగా టెంపుల్స్. సో అక్కడ మెయిన్ టెంపుల్స్ ఏమి? సిద్ధేశ్వర్. సోలాపూర్లో సిద్ధేశ్వర్ చాలా మంచి టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్. ఓకే, అక్కడికి మేము వెళ్ళాము. అక్కడ ఇయర్లీ వన్స్ మేళా అంటారు, జాతర. అంటే అక్కడ ఏమంటారంటే ఆ 1 month గడ్డ జరుగుతుంది అని అంటారు. అంటే జాతర అని అలా అంటారు. ఓకే, గడ్డ అంటే జాతర. నేను విన్నాను ఇది 16 రోజుల పాటు జరిగే యాత్ర అని చెప్పేసి. అవును. ఓకే సరే, ఇప్పుడు నెయ్యి కాగింది కదా? నెయ్యి కాగింది. దీంట్లో మనము జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బాదం, పిస్తా, జీడిపప్పు వేసి వేయించుకొని మనం పక్కకు పెట్టుకున్నాము. ఓకే, ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించితే బాగుంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుంటే కమ్మతనం వస్తుంది. ఓకే, సో పండుగలు వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి. తీసేద్దామా ఇవి? తీసేద్దాం. ఇచ్చేసేయండి, బౌల్ ఇచ్చేసేయండి. నాకు బౌల్లో తీసేయండి. ఓకే, మనము పెసరపప్పుని వేస్తున్నాం. చాలా మంది పెసరపప్పుని ఉడికించేటప్పుడు కూడా కాస్త వేయిస్తారు. అవును, పచ్చి వాసన పోవాలని వేయిస్తారు. మనం కూడా అలానే నెయ్యిలోనే వేయించుకుని ఉడికించుకున్నది పెసరపప్పు అన్నమాట. పెళ్లిలో కూడా ఇది పెసరపప్పు హల్వా అని పెడతారు. ఓకే, పెళ్లిళ్ళలో కూడా పెడతారు. అక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్వీట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. బంతి భోజనాలు చేస్తూ ఉంటారు పెళ్లిళ్ళకి వచ్చినా, ఏదైనా శుభకార్యాలకు వచ్చినా, గృహప్రవేశాలకు వచ్చినా. అవును, కామన్ గా పెట్టేది ఏంటంటారో, ఆకులో ఉండాల్సింది మెయిన్ ఏంటంటారో? అసలు పూరన్ పొడి ఉండాలి. పూరన్ పొడి. ఇందులో మనము కొబ్బరి పాలను వేసుకుంటున్నాం. పెసరపప్పు వేగాక కొబ్బరి పాలను, థిక్ పాలు ఉన్నాయి. ఇందులో కాస్త మనము నీళ్లు కూడా కలిపేసుకోవచ్చు. అవసరం అంటే నీళ్ళు కలుపుకోవచ్చు. కొంచెం ఉడికే వరకు మెత్తపడాలి పెసరపప్పు. మనకి కొబ్బరి పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి మనం నీళ్లు వేసేసుకోవచ్చు. కాసేపు మూత పెడదాం అయితే. కొంచెం పెసరపప్పు మెత్తపడే వరకు మనం మూత పెట్టుకోవాలి. ఓకే, ఇది కాస్త ఉడకాలి కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, మనకి పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. అవును, దీంట్లో మనము బెల్లం తురుమును వేసుకోవాలి. ఓకే, ఓకేనా?
బెల్లం తరిమేస్తాం. బెల్లం కరిగి పాకంలో అయిపోయి ఇంకా పెసరపప్పు మెత్తగా అయ్యి హల్వాలా అవుతుంది. అవును, ఇది నిజంగా మనకి తొందరగా అయిపోయే ఇలాంటి వంటకాలు ఎక్కువగా మనం పూజలు చేసుకున్నప్పుడు ఒక పక్కనేమో దేవుడిని రెడీ చేసుకోవడము, నైవేద్యాలు ఇవన్నీ తొందరగా చేయడం, సో అలాంటప్పుడు ఇవి ఈజీగా ఉంటాయి, మనకి ఈజీగా ఉంటాయి, మీకు తొందరగా అయిపోతాయి, మళ్ళీ హెల్తీ కూడా, టేస్టీ కూడా. అంతేగా దేవుడు పేరు చెప్పి ఏదైనా తినడానికి మనమే, అందుకే మనం హెల్తీగా దేవుడికి పెడుతూ ఉంటాం. ఓకే, ఇది కాస్త మూత పెట్టాలా మనం? కొంచెం 1 నిమిషం మూత పెట్టండి. సరే. ఓకే భార్గవి గారు, చూద్దాం. హల్వా రెడీ అయిపోయింది. ఎస్, కొంచెం నెయ్యి వేస్తారా? కొద్దిగా పైనుండి మనం నెయ్యి వేసుకోవచ్చు. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయేసరికి బెల్లంలో దాని స్వీట్నెస్ అంతా పెసరపప్పులో కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును. ఓకే, డిష్ అవుట్ చేసేద్దామా? ఓకే. దానిపైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. టేస్టీ స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, కొబ్బరి పాలు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నెయ్యి. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉడికించుకున్న పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకుని చివరిగా నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా రెడీ.